పదమ్మా. దొరబాబు ఫోన్ కలవట్లేదేంటి? సాధారణంగా దొరబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు. మళ్ళీ ఏమైనా ప్రమాదం జరుగుతుందా? జ్యోతి గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది జ్యోతి గారు, అంత టెన్షన్గా ఉన్నారు? చెమటలు కూడా పడుతున్నాయి. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు, ఎండ వల్ల అలా ఉంది అంతే. జ్యోతి గారు, మీరు చెప్పినట్టు శ్రావ్యని బలవంతపు పెళ్లి చేసుకోవట్లేదు. అది మంచిది. కానీ తనని జైలుకు పంపిస్తాను. తన వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. మీ జీవితం ఎందుకు నాశనం కావాలి? ఇందులో శ్రావ్య తప్పు లేదు సిద్ధు. మీకు తన వల్ల ఇంత ప్రాబ్లం అయినా కూడా ఇంకా తనని వెనకేసుకొస్తున్నారా? లేదు సిద్ధు, తన వెనుక వేరే వాళ్ళెవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అని చెప్తున్నాను. పోనీ ఆ వెనకుండి నడిపించమంది ఎవరో చెప్పండి. శ్రావ్యతో పాటు వాళ్ళ సంగతి కూడా చూద్దాం. అది నేను చూసుకుంటాను సిద్ధు, మీరు వదిలేయండి. వీళ్ళిద్దరూ ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? ఏమైంటుంది? మీకు మాటిచ్చినట్టు మీకు శ్రావ్యకి పెళ్లి జరిపిస్తాను. మీరు దాని మీద మాత్రమే ధ్యాస పెట్టండి. నేను కొంచెం వేరే వర్క్ టెన్షన్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. సరేనండి, బాయ్. దొరబాబుకి నిజంగానే ఏదో ప్రమాదం జరిగినట్టుంది. ఇంట్లో ఎవరో లేరమ్మా. ఎక్కడికి వెళ్ళారు? శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారమ్మా. తిరిగి ఎప్పుడు వస్తారు? కొన్నాళ్ళు అక్కడే ఉండడానికి వెళ్ళారు. అదేంటండి? గ్యాస్ సిలిండర్ పేలి కిచెన్ అంతా పాడైపోయింది. ఎవరికైనా గాయాలయ్యాయా? ఎవరికేం కాలేదమ్మా. సరే అన్నా. సరే అమ్మా. అసలు ఏంటిదంతా? పంతులు గారు చెప్పినట్టే జరుగుతున్నాయండి. దొరబాబుకి ఎలా అవుతాయంటూ. మీరసలు భోజనమే సరిగా చేయలేదు, మొహమాట పడ్డారా? అయ్యో, అలాంటిదేం లేదండి. రాజీవ్ అయితే అసలు ముద్ద కూడా ముట్టుకోలేదు సిస్టర్. ఇష్టం లేకుండా బలవంతాన ఇక్కడికి తీసుకొచ్చావని ఏదో కొంచెం కోపంలో ఉన్నాడు. ఒకరోజు గడిస్తే వాడే మామూలైపోతాడు. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను సిస్టర్. రాజీవ్ వస్తే ఇద్దరు కలిపి మ్యాటర్ చెప్తాను. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. పిలుస్తానుండండి. రాజీవ్, రాజీవ్, ఒకసారి ఇలా రా నాన్నా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? అంకుల్ మనతో ఏదో మాట్లాడాలట. రా నాన్న, ఇలా కూర్చో. చెప్పండి అన్నయ్య గారు. నేను శృతి రేపు అమెరికా బయలుదేరుతున్నాం కదా. వదిన గారు వాళ్ళూరు వెళ్ళిపోతున్నారు.
మీరుండొచ్చు కదండి. నేను ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడే బయలుదేరొచ్చాను. అనుకోకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నేను మళ్ళీ వస్తానండి. బాబు రాజీవ్, నేను మళ్ళీ ఇండియా వచ్చి ఇక్కడ బిజినెస్లు చూసుకునే అవకాశం తక్కువ. అక్కడ అమెరికాలోనే ఉండి ఆ బిజినెస్లు చూసుకోవాల్సిన పరిస్థితి ఏదో అప్పుడప్పుడు చుట్టపు చూపుగా రావడమే అవుతుంది. సో నేను లేకపోతే ఇక్కడున్న నా బిజినెస్లు ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ బిజినెస్ల మీద పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద రాశాను. ఇక నుంచి బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలి రాజీవ్. ఏం మాట్లాడుతున్నారండి? నా పేరు మీద ఎందుకు రాస్తారు? నాకు మీకు రిలేషన్షిప్ ఏంటి? ఎవరిని అడిగి పవర్ ఆఫ్ అటార్నీ రాశారు? మనకంత బంధుత్వం కూడా లేదు కదా. రాజీవ్, ఏంట్రా ఇది? లేకపోతే ఏంటమ్మా, సొంత మనుషులకి ఇవ్వాల్సిన పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీద ఎందుకు రాస్తారు? అట్లీస్ట్ నన్ను అడగాలి కదమ్మా. నా ఇష్టం లేకుండా సొంతగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? సారీ రాజీవ్, నిన్ను అడగకుండా సొంత నిర్ణయం తీసుకోవడం నా తప్పే. కానీ శ్రావ్యతో ఎప్పుడైతే నీ పెళ్ళి అనుకున్నామో అప్పట్నుంచి నువ్వే నా పెద్దలుడు అనుకుంటున్నాను. ఆ చనువుతోనే పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద రాయించాను. ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. నేను మీ అల్లుడిని కాదు. అదేదో మీ శ్రావ్య పేరు మీద రాసుకోండి. లేదంటే వెంటనే మంచి సంబంధం చూసి శ్రావ్యకి పెళ్లి చేసి అంతా అతని పేరు మీద రాసి అప్పుడు అమెరికా వెళ్ళండి. అంతేకాని మీ ఇష్టాలు నిర్ణయాలు నా మీద రుద్దకండి. రాజీవ్, ఎప్పటికైనా నువ్వే నా హస్బెండ్వి. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. నీకు అసలు బుద్ధుందా? నాకు ఆల్రెడీ పెళ్ళైంది. జ్యోతియే నా భార్య. నా గురించి చేసే పిచ్చి ఆలోచనలు మానుకో. పెళ్ళైన మగాడి వెంట పడడం మంచి పద్ధతి కాదు. కాస్త ఆడపిల్లల ప్రవర్తించు. జ్యోతి నీకు భార్యగా ఉంటే నీ ప్రాణానికి ప్రమాదం అని పంతులు గారు చెప్పారు కదా. ఇక తను నీ జీవితంలో ఉండదు. అప్పుడిక నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? ఆ పంతులు ఒక సిద్ధాంతి, నువ్వొక వేదాంతి. అసలు నా లైఫ్ ని మీరిద్దరూ ఎలా డిసైడ్ చేస్తారు? శ్రావ్య, ఈ జన్మకి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు. కలలు మానేసి రియాలిటీలో బతుకు. రాజీవ్, రియాలిటీలోకి రావాల్సింది నువ్వే. జ్యోతి నీ భార్య అన్నది ఆ రోజు టెంపుల్లోనే బంధం తెగిపోయింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే ఈ ఇంటికి కాబోయే అల్లుడివి. అది ఎప్పటికీ జరగదమ్మా. జరిగి తీరాలి. మర్యాదగా పేపర్ల మీద సంతకం పెట్టు. నేను పెట్టను.